బాబు ఒక్కసారి ఆయన కలిసి చెప్తుంటే నీ కదా లోపలికి పంపించండి బాబు. పొద్దున్న నుంచే కాచుకున్నానయ్యా. ఏమ్మా ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంటి? నా ప్రాణాలు తీస్తున్నా. చంద్ర ఏంటక్కడ? అన్సారి తల్లి సార్, వాడు మూసినోరు తెరవడు, ఈ తెరిసినోరు మూయదు. పొద్దుట్టించి మిమ్మల్ని కలవాలని మమ్మల్ని చంపుతుంది సార్. లోపలికి పంపించు. అలాగే సార్. రేయ్ తీరా వెళ్ళమ్మా. దా బాబు దా. నమస్కారం బాబు. వీడు అన్సారీ బిడ్డ బాబు. నా బిడ్డ దేశద్రోహి దేశద్రోహి అని ఊరంతా అంటున్నారు, కానీ నా కన్న కడుపు ఒప్పుకోవటం లేదు బాబు. అన్సారీ అలాంటి వాడు కాదు బాబు. వాడు ఎలాంటి వాడు కోర్టే నిర్ణయిస్తుంది. కానీ మీరు వాడిని తీసుకెళ్లేటప్పుడు వాడిని చంపేస్తారని అంతా అనుకుంటున్నారు. దయచేసి ఆ పని మాత్రం చేయకండి బాబు. వాడిని కోర్టు వరకు తీసుకువెళ్ళండి, మీకు దండం పెడతాను. చూడండి, మీ కొడుకు నిజంగా నిరపరాధ అయితే మీరు అతన్ని కోర్టులో కలుస్తారు. అవునండి, డీసీపీ సత్య గారు ఉన్నారండి. మీరెవరండి? ఎవరయ్యా? ఎవరో మీ ప్రాణ స్నేహితుడండి సార్. హలో, వెల్కమ్ టు విశాఖపట్నం. ఎవరు? ఐఎమ్ సో సారీ డీసీపీ సార్, మీరు నా ఫ్లాట్కి వచ్చారు, కానీ నేనే మిమ్మల్ని కలవలేకపోయాను. అట్లీస్ట్ ఫోన్లోనైనా మాట్లాడదామని ట్రై చేశాను, బట్ మీరు ఎత్తలేదు. ఏది ఏమైనా నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. అరే సైలెంట్ అయిపోయావేంటి దోస్? ఏదైనా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నావా? రేయ్, మాట్లాడేది ఏ దొంగనా కొడుకోనని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాను రా. అంత సీన్ లేదు దోస్త్. అన్నీ మూసుకొని అన్సారీ గారిని మాకు అప్పగించి తిరిగి చూడకుండా దొబ్బే. రేయ్ నా కొడక, ఇప్పుడు చెప్తున్నా విను. అనుకున్న రోజుకి అనుకున్న టైంకి అన్సారీని కోర్టుకు తీసుకెళ్తాను. అంత మొగాడివా? ఎస్, దమ్ముంటే ఆపి చూడరా బాస్టర్డ్. పర్లేదు, పడుకోండి పడుకోండి. ఇట్స్ ఓకే. మహాలక్ష్మి గారు, మిమ్మల్ని నేను మాట అడుగుతాను. మీరు ఇంత సూపర్ గా కత్తిలా ఉంటారు కదా. అంటే మీరు చాలా బాగుంటారు కదా. మరి ఆ పాతకాలం నాటి మహాలక్ష్మి ఏంటండి? ఏదైనా మోడర్న్ గా కత్రినా కైఫ్, కరీనా కపూర్ పెట్టుకోవచ్చు కదా. జాతకం ప్రకారం పెట్టారండి. ఓ అనుకున్నా అలాగే జరిగి ఉంటుందని. నేను మాత్రం మిమ్మల్ని షార్ట్ కట్ లో మహా అని పిలుస్తాను. మిమ్మల్ని షార్ట్ కట్ లో వీపీ అనొచ్చా సార్? ఇదిగో, నీకు అవసరం అంటే. అయినా మా వంశం గురించి మీరు ఏమనుకుంటున్నారా? మా నాన్న సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, కొండవీటి సింహం, ఎన్టీఆర్ గారి సినిమాలు కదా సార్. అరే నాకు తెలుసురా, ఆయన మా నాన్న ఫ్రెండ్. అయినా మా వంశంలో మీ ఇళ్లలో కుక్కల్ని పిల్లలు పెంచుకున్నట్టు పెంచుకోరు. మేము ఆఫ్రికన్ సింహాలు, శ్రీలంక టైగర్స్ మాత్రమే పెంచుకుంటావురా. అవి ఉరుములు సార్. ఎక్కడైనా ఆఫ్రికన్ పులులు సింహాలు పెంచుకునే వాళ్ళు ఉరుములకు భయపడతారా సార్? అరే యదవా, నువ్వు సెటైర్లే మాకరా. నీ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. పులి జంకేది ఒక అడుగు వెనక్కేసిందంటే 100 అడుగులు ముందుకేస్తారా. మనం ఆ టైపు. అయ్య బాబోయ్, మీరు అలా చూసి నవ్వారనుకోండి, నేను తట్టుకోలేదు. లవ్ యూ ప్రేమించానమ్మా, లైఫే నీకే అందించానమ్మా. కలలోనైనా సరదాకైనా
విడిపోనమ్మా నిన్నే నిన్నే మురిపిస్తానమ్మా హో, కలలోనైనా సరదాకైనా విడిపోనమ్మా నిన్నే నిన్నే మురిపిస్తానమ్మా హో, లవ్ యూ ప్రేమించానమ్మా లైఫే నీకే అందించానమ్మా ఏమో మరి ఎందుకో మరి ఎలాగో ఉన్నది నీ ముందరే చిందుతున్నది ఇలాగే నామది సమయం ఇస్తే సలహాలిస్తా సులువవుతుందెంతో నీ పని సరిపోదంటే సాయం చేస్తా కలకాలం నీలో ఉంటున్నది నీ చూపులే నా వైపుగా నడుస్తూ ఉన్నవి నీ మాటలే ఏ లేదని నటిస్తూ ఉన్నవి కనిపెట్టేసి ఇది వచ్చేసి దోచావనందే దొంగలా నిన్ను చుట్టేసి కరుకదిలేసి పొంగింది గుండె గంగలా లవ్ యూ ప్రేమించానమ్మా లైఫే నీకే అందించానమ్మా హలో, ఏ జరగండి. హై, 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 హై. ఈ చీరెంత? తప్పండి. ఇదిగో. తప్పండి. హై, హై. క్లియర్ చేయండి. కమాన్ క్లియర్. హలో, నీకెన్ని కష్టాలు వచ్చాయి డీసీపీ. ఇప్పుడు ఏం చేస్తా? ఎవరిని వెతుకుతున్నావు? ప్రతాప్, get out. Immediately go and take care of Ansari. Yes, sir. మహాలక్ష్మిని వ్యాన్లో షిఫ్ట్ చేయండి. ఏయ్! మహాలక్ష్మి! Right. Right, faster.
సార్ బండి స్టార్ట్ అవ్వట్లేదు సార్. సరే దిగు. ఇక్కడ దగ్గరలో ఏదైనా మెకానిక్ షెడ్ ఉంది? లేదు సార్, 10 కిలోమీటర్ల దూరంలో గెస్ట్ హౌస్ ఉంది. చూడండి, మా బండి రిపేర్ అయింది. అయితే నన్ను ఎడిసేయమంటారు, నేను మెకానికల్ కాదే. అది కాదు, రిపేర్ అయ్యేంత వరకు మేమందరం ఇక్కడే ఆ, ఉంటాం. కుదరదు, మా సార్ ఒప్పుకోరు. ఏయ్, నీ సార్తో నేను మాట్లాడతాను. కుదరదు అంటే దూసుకెళ్ళిపోతాడటండి బాబా. ఊరికే మా సార్ ఏమన్నాండి, మీరు ఇక్కడ ఉండొచ్చు. ఇతను అన్సారీ కదండి, నేను టీవీలో చూశానండి. ఈ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు? నేను ఇదిగో ఎదవనండి, నేను ఇంట్లో వంట చేస్తానండి. మీ సెల్స్ లో సిగ్నల్స్ ఉన్నాయా? ఇక్కడ సిగ్నల్ రావండి, మీకు కావాలితే ఆ ల్యాండ్ ఫోన్ లో మాట్లాడుకోండి. మీరంతా ఇక్కడ ఉండండి, నేను టీ అట్టుకొచ్చేస్తాను. పాండు సార్. అన్సారిని లోపలికి తీసుకెళ్ళు. జాగ్రత్త. ఓకే సార్. ఇక రావు సార్. నువ్వు వెళ్ళి వ్యాన్ రిపేర్ చేయి. ఓకే సార్. ప్రతాప్, సార్. పాప, సార్. మొత్తం బిల్డింగ్ అంతా చెక్ చేసి ఉన్న ఎంట్రీస్ ని ఎగ్జిట్స్ ని క్లోజ్ చేసేయండి. ఓకే సార్. ఓకే? Yes, sir. క్యారీ ఆన్. ఫాలో హిమ్. సార్ హలో, నేను సత్యాన్ సార్. చెప్పు సత్య. సార్, మా మీద అటాక్ జరిగింది. జీప్ను కూడా బ్లాస్ట్ చేశారు. వాట్? ఎవరికేం అవ్వలేదు కదా? లక్లీ నో క్యాజువాలిటీస్. ఓకే, బట్ వీ నీడ్ ఇమీడియట్ హెల్ప్. మీరు ఎక్కడున్నారు? కరెక్ట్ లొకేషన్ చెప్పు, నేను వెంటనే రెస్క్యూ టీం పంపిస్తాను. సార్, అది కోదాడ హైవే నుండి బైపాస్ తీసుకోకుండా లెఫ్ట్కి తిరిగి 10 కిలోమీటర్ల లోపలికి వస్తే అక్కడ ఓల్డ్ గెస్ట్ హౌస్ ఉంది సార్, అందులో ఉన్నాం. ఓకే సత్య, ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ టీం వచ్చేంత వరకు మీరు అక్కడి నుంచి కదలకూడదు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఇదిగా అప్పన్నంగా ఫోన్ చేసి వెళ్ళిపోతే డబ్బులు ఎవరు ఇస్తారు? ఏయ్, ఏ నీ బాధ ఏంటి? సార్ అడుగుతావేంటి? మేము ఇస్తాంగా. ఎవరైతే నాకైతే అదిగా చూప్. ఏం కావాలి ఇచ్చే? మహాలక్ష్మి గారు, కంగారు పడకండి, చూసినారండి, మీ పక్కనే ఉన్నానుగా. అయినా మీకు దయ్యాలంటాను భయమా? దయ్యాలు మహాలక్ష్మి, మీరేం టెన్షన్ పడకండి. ఈ వీర ప్రతాప్ మీతో ఉన్నంత వరకు మీకేం కాదు. ఎందుకంటే ఈ రాత్రి అంతా నేను మీతోనే గడుపుతాను. వాట్? ఐ మీన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడే ఉంటాను. అసలు మీరు మాట్లాడకండి, మీరు ఇలా పడుకొని చెప్తాను. ఇలా హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకోండి హాయిగా. ఓ ప్రతాప్ గారు, మీరు నా గురించి ఏం కంగారు పడకండి. ఎలా అండి? అవి మిమ్మల్ని ఏమైనా చేస్తాయి? ఏం చేస్తాయి? ఆ, వామ్మో, దెయ్యం. నేనేం భయపడలేదు, నువ్వు భయపడకు, నేను ఉన్నా కదా. హలో, వచ్చింది భూతం కాదు, భూతాలు రాజు. ఆ, ఏంటో పోతాను రోజు, నువ్వు ఆడపిల్లలు మరీ భయపడుతున్నావు. నాన్ భయపడడం నాన్ సెన్స్. కరెంటు పోతలు ఆంతరాటుకొచ్చినా. బాబాయ్, ఈ ఇంట్లో భూతాలున్నాయా? ఒకటే రెండా 18 ఉన్నాయి. 18 పోతాలా? వామ్మో, ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు, నేను నాలో దాచుకుంటాను. 18 దెయ్యాలా? హౌ ఎక్సైటింగ్! ఎక్సైటింగ్ ఏంటంటే నీ బొందా, నేను టెన్షన్ పడుతుంటే. ఏంటో భయపడతావు, ఎలా బాయ్? రావ్ సార్, లేట్ చేయకుండా తొందరగా కానీ. ఇంకా ఎంతసేపు పడుతుంది? 20 minutes లో అయిపోతుంది సార్. ఓకే, ఇదిగో టీ తాగండి సార్. థ్యాంక్ యూ. బాబు, ఇదిగో నువ్వు కూడా టీ తాగు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని బిరుదు సంపాదించిన డీసీపీ సత్య మళ్లీ తన తడాకా చూపించారు. 2 రోజుల క్రితం కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ కుమారి మీనా, కుమారి భానుల మీద యాసిడ్ పోసి పారిపోయిన శ్రీను, శేషు, వెంకట్లను ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఎన్కౌంటర్ చేసి చంపారు. దీంతో ఆయన చేసిన ఎన్కౌంటర్ సంఖ్య 51కి చేరింది. ఈ ఎన్కౌంటర్ కరెక్ట్ కాదని హక్కుల సంఘాల వారు విమర్శించిన మెజారిటీ, ఎస్పెషల్లీ రాష్ట్ర యువత మొత్తం డీసీపీ సత్యను రియల్ హీరోగా అభినందిస్తున్నారు.